నా గమనం ప్రజలతోటే, నాకెన్ని గాయాలైనా సరే నేను ప్రజల కోసమే బ్రతుకుతున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమోషనల్గా చెప్పిన స్పీచ్ని ఎలా చూడాలంటారు? గాయం అయితే చూపించడానికి రాయితో కొట్టారా రప్పతో కొట్టారా? మరి ఆయన ఏదో చెప్పుకోవడానికి జనం ఎట్లా ఉందో ఆ మాట చెప్పుకోవడానికి ఆయనకే సిగ్గుగా ఉంది. రాయి తగిలింది దెబ్బేనా అది? రాయి తగిలిందా అంటున్నారు కదా. రాయి తగిలితే ఒక్కడికే తగులుద్దా? అది ఎవడుకున్నా వాడన్నా పడుతుందిగా. పడిందా? రాయి పడాలిగా అక్కడే. ఏదో ఒకటి చూపించు, ఏదో ఒక పడిన రాయి ఉంటుందిగా, అదైనా చూపించు జనానికి. మాయమైపోయింది అనుకుంటే అట్ట ఆయనే మాయమైపోతాడు అట్ట చేస్తే. ఇప్పుడు ఆయన ఏంటంటే జనంలో ఏదో కాస్త కూర్చో సానుభూతి రావాలని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ పిచ్చోళ్ళు ఎవరు లేరు, జనం బాగా నమ్మారు. కోడి కత్తి పెట్టారు, ఏమైంది పాపం? వాడు 5 సంవత్సరాల లోపల నుంచి వాడిని అన్యాయం చేశాడు. వాడు ఆరోగ్యం చెడిపోయింది, వాడు ఏం పని చేసుకొని కూడా చేసుకోలేడు ఇప్పుడు. మరి అంత ఇది పాపం అడిగిపోయింది ఎక్కడికి బాదు. అంటే ఇది మరో కోడి కత్తి అనుకుంటున్నారా మీరు? కోడి కత్తి, ఇది రాయి కత్తి, ఇది రాయి కత్తి. అదేం కోడి కత్తి, ఇదేం రాయి కత్తి. అట్లా చేస్తున్నాడు. అంటే జనాన్ని ఏదో ఒకటి నమ్మియాలండి, ఏదో ఒకటి. లేకపోతే ఇంకెవడన్నా ఖర్చుతో పొడిపించుకొని వాడే చంద్రబాబు లోకు అయిపోయాడు, లోకేష్ లోకు అయిపోయాడు. వాళ్ళిద్దరి మీద చెప్పడానికి బాగా ఇష్టపడిపోతున్నాడు. అంటే ఇది మరోసారి అంటే అప్పట్లో చేసినట్టు కోడి కత్తి డ్రామా అంటారు, ఇప్పుడు రాయితో చేస్తున్న డ్రామా అంటారు, అంతేనా? ఎలక్షన్ దగ్గరకు వస్తుందిగా, ఆయనకి ఏదో ఒకటి అట్టాటి లేకపోతే ఆయనకు ఓట్లు పడవు. ఎందుకని పడవు? ఆయన మంచి చేయలేదంటారా? ఆయన మంచి చేస్తే ఓట్లు ఎందుకు పడవు? మరి చేస్తారుగా. ఓట్లు వేసే పరిస్థితుల్లో లేరండి, అర్థమైపోయింది అందరికీ. ఆడవాళ్ళకి ముఖ్యంగా బాగా అర్థమైపోయింది. ఆడవాళ్ళు లేదంటే ఏదో పాపం ముద్దులు పెట్టి ఆ తల మీద చేతులు పెట్టగానే కరిగిపోయారు. ఒక్క ఓటు చూద్దాం, అయినా రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పేసి ఆలోచించి సరే నన్ను వేశారు. ఇప్పుడు ఇంకా ఆయన పేరు చెప్పిన ఆయన పేరు కూడా పోయింది, రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా పోయింది. ఇవన్న నుంచి ఏం చేసే పాపాలు అట్లా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తేనే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడంటూ ఇవాళ తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశాడు. అసలు ఈ వ్యాఖ్యను ఎలా చూడాలంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి కాదు ఆయనది. ఒకవేళ అయితే ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి అయ్యాడు. ఆయన స్థాయి కాదు, ఆయనకుండ విలువ ఆయనకుంటుంది. ఏం చెబితే పోయితే ఆయన విలువ. ఈయన ఆగమంటే ఆగుతారు ఆయన కాపులు. ఆయన ఒక్కడేనా కాపు? ఇంకా దేశంలో కాపులు లేరా? ఆయన బాబు అభిమానులు ఆయనకుంటారు, ఆయనకుండే అభిమానులు ఆయనకుంటారు. రేపు ఫస్ట్ ఓడిపోయే టికెట్ సత్తెనపల్లి టికెటే. అదేంది? నీటిపారుదల శాఖ మంత్రి అసలు నేను చేసినంత మంచి ఎవరికి చేయలేదంటున్నారు కదా. ఎవరు? కన్నా లక్ష్మణ పోటీ చేసేది అమాయకులు కాదు, ఆయనకు అన్నీ తెలుసు. 5 సార్లు గెలిచిన వ్యక్తి, మరి ఆయన మీద పోటీ చేస్తున్నాడు. ప్రతాపం ఆడేది చూపిస్తాడు. కన్నా ఇక్కడ నాన్ లోకల్, నేను లోకల్ అంటున్నాడుగా. నాన్ లోకల్ అయినా ఏది జనం ఎన్నుకుంటారో చూద్దరు. కానీ మీరు ఎలక్షన్లో ఇంకా చెప్పాలి, అది ఓటేసి చూపిస్తారు జనం. మరి ముఖ్యంగా రోజా అంటున్న మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మరి బీభత్సంగా మాట్లాడుతున్నారు కదా. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మరో పక్కన మరి దేవినేని అవినాష్ అయితే కనుక అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి చేయడానికి అని చెప్పి దేవినేని అవినాష్ కూడా మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళకి సిగ్గుంటే ఆ మాటలు అనరండి. చంద్రబాబు అనే మాటలని కాదు, వాళ్ళ మాటలు వాళ్ళకే పరుగు తీస్తున్నాయి. అసలు జనంలో ఇంకా చండాల పేరు తెచ్చుకుంటున్నారు. రోజు రోజుకి ఇట్లాంటి ఈ రాళ్ళు దాడి చేసేది, రాళ్ళు దాడి చేపిస్తాడు చంద్రబాబు నాయుడు. అన్యాయంగా 53 రోజులు ఉంచారు. జనం అందరూ తెలుసు, అది 53 రోజులు ఉంచాలకే జనం అక్కడే నిర్ణయించుకున్నారు చంద్రబాబు అంటే ఏంది, జగన్మోహన్ రెడ్డి ఏంది అనేది. కానీ ఇక్కడ వైసీపీ నాయకులు గట్టిగా చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రతో కూటమి కోసాలు కదిలిపోయాయి. వాళ్ళు గెలవలేరు అని ధీమాకు, వాళ్ళు గెలవలేరు అని వచ్చేసి కావాలని దాడులు చేపిస్తున్నారు అంటున్నారు కదా. కావాలని దాడులు చేపించేది అయితే రాళ్ళు వేయరండి, ఏ బొమ్మలు పెట్టి లేపారు నూకుతారు. మరి అవన్నీ అవి చేసుకుంటే లేచిపోతాడుగా. అందుకని రాళ్ళు బోళ్ళు వేయించుకొని జనంలో మంచి పేరు, జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తున్నాడు పాపం, రాళ్ళు రప్పలతో కొడుతున్నారు అని జనంలో కొద్దిగా పేరు తెచ్చుకోవడానికి జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ మాయ మాటలు బాగా ఇని ఇసుకెత్తిపోయారు. ఇప్పుడు లేరు. మరి ఎవరిని నమ్మించడానికి ఇదంతా? మరి ఆల్రెడీ మర్డర్ కేసు కూడా పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు కదా రాయి దాడి మీద. మరి ఎవరి మీద పెట్టారు? ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల మీద. వాళ్ళు ఇట్లాంటిగా వాళ్ళు చేసే పనులు ఎలక్షన్ మూమెంట్లో ఏంది, ఇట్లాంటివి చేయకపోతే వాళ్ళకి పుట్టుదల ఉండదు. అసలు వాళ్ళకి ఓట్లు వేసే పాపాన పోతారు జనం. అట్లా నిర్ణయించుకున్నారు వాళ్ళు చేసే పనులకి. 1 కాదు 2 కాదు.
అది పది ఏదన్నా చేయ వాళ్ళు వ్యతిరేకం నడుస్తుంది. మరి వాళ్ళ బ్యాడో మరి వీళ్ళ అదృష్టమో తెలియదు. మరి ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడటం రోజాతో సహా ఎలా చూడాలంటే అసలు ఈ రోజా ఎందుకు మాట్లాడుతుంది అంటారు పదే పదే ఈ పొత్తుల మీద పవన్ కళ్యాణ్ గారి గురించి? ఇప్పుడు రోజా ఆమె లేడీ ఆమె కాపాడుకోవట్లా, లేడీ అని మర్చిపోయి ఏదో రౌడీ అనుకుంటున్నామా. ఈ సినిమా కాదు ఇది, సినిమాలో చెప్పినట్టు బయట చేస్తే కుదరదు. మరి పవన్ కళ్యాణ్ని విమర్శించి ఆమెనామా అంత స్టేజీ ఉందా? ఎందుకు నోరు పారేసుకుంటుంది? నోరు ఉందిగా, పెంట నోరు, ఆ నోరు పారేసుకుంటుంది. అంటే ఇక్కడ ఇదే రోజే మరి గతంలో చూస్తే 2024 కల్లా మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓట్లు అడుగుతాం అంది కదా. ఇదే రోజా మరి ఈ రోజు ఓట్లు మద్యపాన నిషేధం నిర్వహించండి అప్పుడు అడగండి ఓట్లు. అదే చెప్పారు వాళ్ళు, అదే చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. అటు అడిగేదానికి అసలు వాళ్ళకి కూడా ధర్మం లేదు. జనం బాగా ఆలోచించుకున్నారు, ఆలోచించుకొని వాళ్ళకి ఎట్ట బుద్ధి చెప్పాలో అట్ట బుద్ధి చెబుతారు. రేపు రోజే గెలవమను చూద్దాం. అంటే రోజాను అంబటి రాంబాబు గెలిచే పరిస్థితి లేదంటారు. ఫస్ట్ ఓడిపోయింది కమ్మటి రాంబాబు, తర్వాత రోజా. నోరేసుకొని ఎట్ట పడితే అట్ట మాట్లాడుతూ జనం ఓట్లేరండి. ముందు ఆడవాళ్ళు చేదరించుకుంటున్నారు రోజాను చూసి. మరి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు కొంగు చాపి న్యాయం అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి అంటూ ఒక సొంత చెల్లెళ్ళ న్యాయం అడుగుతుంది కదా, మరి అక్కడ ఆమెకు న్యాయం జరిగిద్ది అంటారా? ఆమె న్యాయం జరుగుతూ చూడండి రేపు ఎలక్షన్లో ఎట్లా చెప్తారు బుద్ధి. మామూలుగా ఆమె ఏడ్చి చెప్పపోయినా ఆమె మాటలు జరిగిన మాటలు వింటేనే కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అట్టాటి పని చేశాడు. సొంత అక్క చెల్లెళ్ళే బయటకు వచ్చి మాకు న్యాయం జరగలేదంటే అంటున్నారు కదా ఒక పక్కన. మరి బయట వాళ్ళకి న్యాయం చేస్తున్నాను అని చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు ఎట్ట కుదురుతుంది? సొంత చెల్లెలు ఎక్కువ, మాలాంటి వాడు ఎక్కువ. సొంత చెల్లెలే ఎక్కువ. వాళ్ళు ఒక రక్తానికి పుట్టిన పిల్లలు. మరి వాళ్ళని అంత దుర్మార్గం ఆలోచిస్తే దేవుడు కూడా క్షమించండి. ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. ఆడ ఎవరన్నా నుంచోబెట్టండి. శర్మిల దెబ్బకి ఇంటికి పోతే అప్పుడు అడగండి.